ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ కృష్ణం వందే జగద్గురుం. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ తేదీ, శ్రీ క్రోధినామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి షష్ఠి హిందువాసరే సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:02 ఇప్పుడు భక్తుని నోట భగవద్గీత ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగంలో 11 నుంచి 15 శ్లోకముల వరకు పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితా భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. 11వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. కాబట్టి మన పక్షాన గల వీరందరూ కూడా మీ నిర్ణీత స్థానములలో విడవకుండా నిలిచి మన నాయకుడినైన భీష్ముణ్ణి రక్షిస్తూ ఉండండి. 12వ శ్లోకం. తస్య సంజ్ఞనయన్ హర్షం కురు వృద్ధా పితామహ సింహనాదం వినద్యోశ్చైశ్చబ్దం శంఖం దద్భౌ ప్రతాపవాన్. 12వ శ్లోకానికి తాత్పర్యం. ఆ మాటలు వినిన కురువృద్ధుడు తాతగారు అయిన భీష్ముడు రారాజును సంతోషపరిచేందుకై సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు. ఇప్పుడు 13వ శ్లోకం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖా సహసైవాభ్య హన్యంత సశబ్దమస్తు ములో భవేత్. 13వ శ్లోకం తాత్పర్యం. అది వినిన కౌరవ వీరులందరూ కూడా శంఖాలను పూరించారు. భేరి, పణవానక, గోముఖాదులను మ్రోగించారు. ఆ శబ్దాలు దిక్కులు అన్నింటా నిండిపోయాయి. ఇప్పుడు 14వ శ్లోకం. తతశ్చేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవైశ్చైవ దిద్వ్యౌ షంగౌ ప్రదధ్మతు అంటే పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయః ప్రౌండౌ దద్మౌ మహాశబ్దం భీమకర్మా వృకోదరః. 14-15 శ్లోకముల తాత్పర్యం ఇలా ఉంది. అప్పుడు శ్వేతాశ్వాలను పూంచిన రథం మీద ఉన్న వారై కృష్ణార్జునులు దివ్య శంఖాలను పూరించారు. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమనే శంఖమును, భీముడు భయంకరమైన పౌండ్రమనే శంఖాన్ని పూరించారు. ఈరోజుకి సెలవు. మరొక రోజు మరికొన్ని శ్లోకములను
పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. సెలవు. నమస్కారం.